నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లోని పలు ప్రాంతాలలో సెకండరీ ట్రాన్స్ఫార్మర్ స్టేషన్లు ఏవైతే ఉన్నాయో వాటిలో నిర్వహణ పనులు జరుగుతూ ఉన్న నేపథ్యంలో కువైట్ లోని పలు ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతూ ఉందని చెప్పేసి విద్యుత్ మంత్రిత్వ శాఖ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ఉదయం 8 గంటల నుంచి ఈ యొక్క పనులు ప్రారంభమవుతాయని చెప్పేసి అలాగే సాయంత్రం వరకు కొనసాగుతాయి. ఆయా ప్రాంతాలలో పరిస్థితులను బట్టి అలాగే పనులను బట్టి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతూ ఉందని చెప్పేసి అలాగే కువైట్ లో ఈ రోజు కొన్ని ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతూ ఉంది. ఆ యొక్క ప్రాంతాల వివరాలు మీకు తెలియజేస్తాను. ఈ ప్రాంతాలలో ఉన్న ప్రజలు గమనించగలరని చెప్పి మంత్రిత్వ శాఖ పేర్కొంది. అలాగే ఈ రోజు డిసెంబర్ 30వ తేదీ సోమవారం 2024 మనం చూసుకుంటే జాబ్రియా గత 5 మరియు అలాగే ఫాహిల్ గత 9, ముబారక్ ఆల్ కబీరు గత 8, అలాగే ఆల్ కస్సర్ ప్రాంతంలో గత 4, జాబరాల్ అహ్మద్ లో గత 4, ఆల్ అయూన్ ప్రాంతంలో గత 1, సబానసర్ ప్రాంతంలో గత 2, ఇస్బీలియాలో గత 1 మరియు గర్నాదాలో గత 1లో ఈ రోజు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతూ ఉందని చెప్పేసి ఈ యొక్క ప్రాంతంలో నివసిస్తూ ఉన్న కువైట్ లోని ప్రవాసులు మరియు కువైటీ ప్రజలు ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అలాగే మీకు విద్యుత్ సరఫరాకు అలాగే మీకు విద్యుత్ కట్ అయిన తర్వాత విద్యుత్ అధికారులను సంప్రదిస్తే అక్కడ నిజంగా పనులు జరుగుతూ ఉన్నాయా లేదా లేకపోతే మీకు ఏదైనా సమస్య వచ్చి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందా అని చెప్పి వివరాలు అందిస్తామని చెప్పేసి అధికారులు తెలియజేశారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.